ఏం చేద్దాం అనుకుంటానే సినిమా బాగుందని చెప్తే మిరాయి సినిమాకి అయితే బయలుదేరాను. మధ్యలో ఒక పార్క్ కనిపించింది, బాగుంది. టికెట్లు అయితే తీసేసుకున్నాం. రాధాకృష్ణ థియేటర్ నాగవరం దగ్గర ఉంటుంది. తెలుగు సినిమాలన్నీ ఆడతాయి ఇక్కడ. లోపలికైతే ఎంటర్ అయిపోయాను. సినిమా శ్రియతోనే స్టార్ట్ అవుద్ది. శ్రియ ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేసింది. సినిమాలో తేజ తర్వాత సెకండ్ లీడు శ్రియనే. అంత బాగా యాక్ట్ చేసింది ఆమె. ఫైట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. మనోజ్ కూడా ఎక్స్ట్రాడినరీగా యాక్ట్ చేసిండు. స్క్రీన్ స్పేస్ తక్కువైనా కానీ బాగుంది. విజువల్ ఎఫెక్ట్స్ ఉన్నాయన్నమాట. ఈ థియేటర్లో మన తెలుగు సినిమాలు ఎక్కువ ఆడతాయి అనుకుంటా. రాధాకృష్ణ థియేటర్ నాగవరం దగ్గర అన్ని సినిమాల షీల్డ్స్ ఉన్నాయి. నన్ను కూడా ఫేమస్ చేయమంటే సర్లే రారా మామ అని చెప్పి. ఈ సినిమా అనేది మొత్తము ఒక అర్హత ఉన్నవాడికి వాడికి దక్కాల్సింది దక్కకుండా ఉంటే వాడు సృష్టిస్తే విధ్వంసం ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ కింద రన్ అవుతూ ఉంటుంది. ఒక మనిషి దేవుడు కావాలనుకుంటాడు. వాడు దేవుడిని కావాలనుకొని సృష్టి మొత్తాన్ని తన చేతుల్లోకి తీసుకోవాలని ప్రయత్నించే ఒక వ్యక్తి ఒక కథ అన్నమాట ఇది. దాన్ని ఎలా అడ్డుకున్నాడు ఏందనేది కంప్లీట్గా ఉంటుంది. సినిమా మొత్తం స్టార్టింగ్ నుంచి విజువల్ ఎఫెక్ట్స్తో రన్ అవుతూ ఉంటుంది అన్నమాట. రాముడికి సంబంధించిన సీన్స్ ఉంటాయి. రాముడికి హెల్ప్ చేసే జటాయువు దానికి సంబంధించిన సీన్స్ ఉంటాయి. ఎక్కువ విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయి సినిమాలో. మనకి అంత స్టోరీలోకి ఇంకా వెళ్తున్నాం అన్నట్టుగానే ఉంటుంది. కానీ వాళ్ళ లెంత్ ప్రకారమే వెళ్తూ ఉంటారు వాళ్ళు. సినిమాలో ఎక్కువ విజువల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఫైట్లు కూడా మనం అంతా విజువల్ ఎఫెక్ట్స్లో రన్ అవుతూ ఉంటాయి అన్నమాట. లైక్ దేవుడికి దయ్యానికి ఫైట్ అన్నట్లుగా విజువల్ ఎఫెక్ట్స్తో రన్ అవుతుంటాయి. సినిమా టైటిల్లో మిరాయి అన్నట్టు మిరాయి అనేది ఒక ఆయుధం అన్నమాట. ఆయుధం దక్కించుకున్న తర్వాత నుంచి హీరో అనేవాడు ఎలా ఆ విధ్వంసాన్ని నేనే దేవుడిని కావాలనుకునే వాడి దగ్గర నుంచి ఎలా ఈ సృష్టిని కాపాడుతాను. ఇదే ఫుల్ లెంత్ సింపుల్గా స్టోరీ. ఎవరి క్యారెక్టర్ తగ్గట్టు వాళ్ళు బాగా యాక్ట్ చేసిండ్రు. మనోజ్ ఎక్స్ట్రాడినరీగా యాక్ట్ చేసిండు. ఫైట్ సీక్వెన్సెస్ బాగా చూపించారు సినిమాలో. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే వేరే లెవెల్లో ఉంది. ఒక్క దిక్కును కొట్టిన బ్యాక్గ్రౌండ్ మ్యూజికే మళ్ళా కొట్టినట్టు అనిపించదు. సీన్కి డిఫరెంట్గా కొట్టిండు. విజువల్ ఎఫెక్ట్స్కి అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. లాస్ట్ 30 మినిట్స్ అయితే గూస్ బంప్స్ ఉంటుంది సినిమాలో. అంత ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది సినిమాలో. మనకి ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు. మీరు ఎక్కడ డిసప్పాయింట్ అవ్వరు. ఈ వీకెండ్కి మంచి సినిమా అవుద్ది. వెళ్ళి చూడండి ఫ్యామిలీతో పాటు. సినిమా అయితే బాగుంది. జై శ్రీరామ్.